ఖాళీగా ఉన్నాం కదా మా కుర్రోళ్ళతో కలిసి హిట్ 3 మూవీకి వచ్చేసాం. సినిమా 11కి అయితే 11 గంటలకి పరుగున వెళ్ళి టికెట్లు తీసుకుని తీరిగ్గా వచ్చేస్తుంటే మా మాయగాడేమో కటింగ్ చేయించుకోవాలరా అన్నాడు. సర్లే ఎలాగో టైం ఉంది కదా అని కటింగ్ షాప్ లో అడిగెడితే సినిమాకి టైం అయిపోతుంది కానీ ఈ కటింగ్ అవ్వలేదు. పడుకునే ఇంటర్వ్యూ లేపమంటాడు, లేచిన హోటల్ కట్ చేసిమంటాడు, రైట్ సైడ్ 2 ఘాట్లు ఎట్టమంటాడు, లెఫ్ట్ సైడ్ 2 బొక్కలు ఎట్టమంటాడు. నాడింగా చేసిన చెడదొప్పుతాడు, మళ్ళీ సరిగ్గా చేయలేదే అంటాడు. చివరి కటింగ్ అంతా అయిపోయి గీడు మొహం చూస్తే అదే తల కట్టింగ్ అలాగే చేయడా పంచుకో కరిచేసినట్టు కరిచేసిందా. ఇక థియేటర్ లో గడిగట్టుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ సస్పెన్స్ ఇంకా బానే ఉంది. ఇంటర్వెల్ అవగానే సుస్ వచ్చేస్తుంది. మా వాళ్ళు కొనేది ఉండదు, చేసేది ఉండదు, కానీ ఊపుకుంటూ బయటకు వచ్చేస్తారు. ఎవడైనా కొంటున్నాడా అని చూస్తారు, కొంటే వాళ్ళ దగ్గర తొబ్బేస్తారు. ఈ గోంగూర కూడా 20 రూపాయల నోటు ఎప్పటి నుంచి దాసాడు, కానీ ఆ బొక్కలను చూస్తే గాంధీతాత బుర్ర కంటే ఈడు బుర్రే కనబడుతుంది. ఇక ఈ సెలలేని నోటుతో ఎలా అయినా సమోసాలు కొనేద్దాం అని ఫిక్స్ అయితే మా దరిద్రకు వచ్చి సమోసాలు అయిపోయి ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. లోపలికి వచ్చే సెకండ్ హాఫ్ చూస్తే అందరినీ కోడి ముక్కలు నరికేస్తుండో నాని అన్న. మొత్తానికి సినిమా అయితే బాగానే ఉంది. మరి మీరు సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.